సార్ నా దగ్గర ఒక ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ ఉంది, దాన్ని ఎలా సేల్ చేయాలి? ఓకే, ప్రోడక్ట్ ని సేల్ చేయాలన్నప్పుడు ఫోకస్ అంతా కూడా ఆ ప్రోడక్ట్ ని ఎలా సేల్ చేయాలి, దాని గురించి ఏం చెప్పాలని ఉంటుంది. బట్ బేసికలీ యూ నీడ్ టు థింక్ అబౌట్ 3 థింగ్స్. వై సమ్మన్ షుడ్ బై యువర్ ప్రోడక్ట్. నువ్వు వాళ్ళకు ఒక స్ట్రాంగ్ రీజన్ ఇవ్వాలి. వాళ్ళు ప్రోడక్ట్ కొనాలి అని అంటే ఈ ప్రోడక్ట్ ఎందుకు కొనాలి, నీ దగ్గర ఎందుకు కొనాలి, అసలు ఎందుకు కొనాలి అనే దానికి నీ దగ్గర ఒక ఆన్సర్ రాసుకో, ఒక పేపర్ పెట్టుకొని. నెక్స్ట్, హూ, ఎవరు కొనాలి. మనం ఏదో ఒక ప్రోడక్ట్ తయారు చేసి ఇది అందరికీ అవసరం అంటే ఉండదు. యూ నీడ్ టు డ్రిల్ డౌన్, డూ దట్ ఎక్సర్సైజ్. నీ ప్రోడక్ట్ కొనేవాళ్ళు ఎవరు? బేసిక్ గా మనం టార్గెట్ ఆడియన్స్ అంటాం. నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? వాటర్ కావాలంటే 5 లీటర్ల వాటర్ బాటిల్ కొనుక్కునే వాళ్ళు ఎవరు ఉంటారు, 20 లీటర్ల వాటర్ బాటిల్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు, 5 రూపాయల వాటర్ బాటిల్ కొనుక్కునే వాళ్ళు లేదా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. నువ్వు సెగ్మెంట్ చేసుకో. సో హూ, అండ్ దెన్ కమ్స్ టు హౌ. హౌ అంటే దీన్ని ఎలాగ ప్రైజింగ్ చేయాలి, ఎలాగ ప్రమోట్ చేయాలి, వాళ్ళు కొన్నప్పుడు ప్రాసెస్ ఎలాగ ఉండాలి. హౌ అంటే నీ దగ్గరికి వాళ్ళు రావడానికి ఒక మెకానిజం ఏంటి, ఆన్లైన్లో చూసి రావాలా, షాప్లో చూసి రావాలా, వస్తే నీ దగ్గర నుంచి ప్రోడక్ట్ ఎలా డెలివరీ అవుతుంది, నువ్వు ఫిజికల్ డెలివరీ చేస్తావా లేకపోతే వాళ్ళు వచ్చి తీసుకుంటారా. దెన్ యూ షుడ్ ఫోకస్ ఆన్ హౌ. అన్ఫార్చునేట్లీ మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడే స్ట్రక్ అయి ఉంటాం. బట్ ఈ మెథడ్ ఏదైతే ఉందో, వై, నీ ప్రోడక్ట్ ఎందుకు కొనాలి, నీ ప్రోడక్ట్ కొనేవాళ్ళు ఎవరున్నారు, ఎక్కడున్నారు, ఏ ఏరియాలో ఉన్నారు, హౌ, ఆ ప్రోడక్ట్ నీ దగ్గర కొనాలంటే వాళ్ళు ఏం చేయాలి, క్రెడిట్ కార్డులో కొనాలా, ఈఎంఐ ఆప్షన్ ఉందా, డెలివరీ ఎలా ఉంది, ఈ లాజిస్టిక్స్ అన్ని కూడా హౌలో పెట్టుకోవాలి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా బిజినెస్ ఉండి సేల్ చేయడానికి స్ట్రగుల్ చేస్తుంటే ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.